నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. దేని మీద అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి పోరాటాలు కానీ, రాస్తారోకోలు కానీ, ర్యాలీలు కానీ, కనీసం స్లోగన్స్, నినాదాలు కూడా వినిపించకుండా ఓయూ వీసీ ఒక సర్క్యులర్ జారీ చేశారు. దీని వెనకాల ఎవరున్నారు? ఓన్లీ వీసీ తనకు తానుగా ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఆయనే సర్క్యులర్ జారీ చేశారా? లేదు ప్రభుత్వము, రాజ్యము, దాన్ని పాలిస్తున్న రేవంత్ రెడ్డి అండ్ టీం వీసీని పురమాయించి సర్క్యులర్ జారీ చేయించిందా? ఏదేమైనా గతంలో వచ్చినటువంటి సర్క్యులర్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వీళ్ళు ఏదైతే 7th గ్యారంటీ కింద స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం అని అంటున్నారో, మార్పు కోసం మేము అధికారంలోకి వచ్చామని అంటున్నారు. వీళ్ళు చేసిన ఈ చర్యని ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనుకున్న వాళ్ళు కూడా, తెచ్చిన వాళ్ళు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇంత దుర్మార్గం ఏంది ఇది? రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం జరుగుతున్నది? ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దాంట్లో సర్క్యులర్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఇదే అంశం పైన నాతో మాట్లాడడానికి గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే సార్. నమస్తే. సో ఏం జరుగుతుందన్నా, మీరు కాంగ్రెస్ రావాలని కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ తప్పుల మీద మళ్ళీ కొట్లాడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ మీద ఈ ఫైట్ కంటిన్యూ చేసినాం. ఈ సర్క్యులర్స్ గతంలో కూడా ఉండే, యాక్చువల్గా వచ్చినాయి. కానీ వీళ్ళు ఇంతే, వీళ్ళ ఐడియాలజీ ఇంత, వీళ్ళ కథ ఇంతే అన్న ఒక ఆలోచన ఖచ్చితంగా అందులో జనంలో ఉండే, ఇంతకు మించి వీళ్ళు ఏం చేస్తారని. కానీ ఇప్పుడు వచ్చిన సర్క్యులర్ వాటికి చాలా భిన్నం. ఇది ఎట్లా చూస్తున్నారు మీరు దీన్ని? అంటే ఇది చాలా దుర్మార్గమైంది, అప్రజాస్వామికమైంది. దాంట్లో సెకండ్ ఒపీనియన్ ఎవరికి లేదు, ఉండకూడదు కూడా. మనిషి అనుకున్నవాడు, పౌరుడు అనుకున్నవాడు, రాజ్యాంగం నమ్మేవాడు, చట్టాలను నమ్మేవాడు ఎవ్వరు కూడా ఇది మంచిది, చాలా గొప్పది, విద్యార్థులని చాలా బాగు చేస్తుంది, విద్యా వ్యవస్థను బాగు చేస్తుంది, యూనివర్సిటీని బాగు చేస్తుంది అని నాకు తెలిసినంత వరకు ఎవ్వరు కూడా అనుకోరు. విద్యార్థులను బాగు చేయాలన్నా, విద్యా వ్యవస్థను బాగు చేయాలన్నా, యూనివర్సిటీని బాగు చేయాలన్నా కానీ ఆంక్షలతో చేయలేం, నిర్బంధంతో చేయలేం, ఒత్తిడి ద్వారా చేయలేం. ఒకవేళ విద్యార్థులు వాళ్ళకున్న సమస్యల మీద ఏదైనా ఉద్యమాలు చేసినా, పోరాటాలు చేసినా, నిరసనలు చేసినా, లేకపోతే రాస్తారోకో చేసినా, లేకపోతే క్లాసులు బైకాట్ చేసినా, లేకపోతే కాలేజీ బైకాట్ చేసినా, లేకపోతే మొత్తంగానే వాళ్ళు చాలా తీవ్రమైన నిరాహార దీక్షలు కావచ్చు, అమర నిరాహార దీక్షలు కావచ్చు, వాళ్ళని బలిదానం చేసుకునే, ఆత్మార్పణ చేసుకునే చర్యలకు పూనుకున్నా కానీ అది ఏదైనా సరే వీటన్నిటిని కూడా నివారించాలంటే అవి ఖచ్చితంగా చర్చల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చర్చలు లేకుండా, సామూహిక మీటింగులు లేకుండా ఇవి ఏవి కూడా, ఇటువంటి సర్క్యులర్లు కానీ, జీవోలు కానీ, లేకపోతే ప్రకటనలు కానీ, ఆంక్షలు కానీ 100 మంది కాదు 1000 మంది పోలీసు వాళ్ళని పెట్టినా ఇటువంటి ఏవి కూడా ఎంతమందిని పెట్టారు? అది నాకు ఎంట్రీయే లేదు వీళ్ళకి. అవును, పర్మిషన్ తీసుకొని వీళ్ళు ఎంట్రీ కావడానికే వీల్లేదు. ఒక రౌండ్ టేబుల్ పెడితే ఇంతమంది పోలీసులు ఏం చేస్తారు? వీళ్ళందరినీ ఎత్తుకపోతారా? రౌండ్ టేబుల్ జరిగితే పోలీసులు దేనికి? అంటే ఒక భయోత్పాతం సృష్టి. 2 వర్గాల మధ్య యుద్ధం జరుగుతలేదు. అట్లయినా ఏదన్నా ఇల్లు వీళ్ళు రాళ్ళు వేసుకుంటారు, అది కూడా లేదు. అంటే ఏం జరుగుతున్నదో అర్థం కావట్లేదు. ఇప్పుడు యూనివర్సిటీలో కూడా నిజంగానే ఇరు వర్గాల, లేకపోతే ఇరు పార్టీల, లేకపోతే ఇరు విద్యార్థి సంఘాల, లేకపోతే ఇంకా కొన్ని కులాల మధ్య వైరుధ్యం ఉంటే మీరు అనుకోవచ్చు ల్యాండ్ లార్డర్ ప్రాబ్లం ఉందని. కాబట్టి ల్యాండ్ లార్డర్ ప్రాబ్లం ఎప్పుడైనా 144 సెక్షన్ పెట్టినా, లేకపోతే ఇంకా కొన్ని ఆంక్షలు పెట్టినప్పుడు ఏంటంటే తాత్కాలికం, అదే టెంపరవరీ, ఒక వారానికో, ఒక రోజుకో, 2 రోజులకో, లేకపోతే 1 నెలకో పెడతారు. కానీ ఏకంగా యూనివర్సిటీలో ఒక సర్క్యులర్ జారీ చేసి, అక్కడ ఏంటిది భయంకరమైన సర్క్యులర్ అది. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు ప్రశ్నించవద్దు, ఎవరు నిలబడద్దు, ఎవరు ప్లే కార్డు కూడా పట్టుకోవద్దు, మూతి కుట్టలు కట్టుకోవద్దు, ఏవేవో ఉన్నాయి. నా పాయింట్ ఏంటంటే ఇంటర్నల్ విషయాలు డిస్కస్ చేయాలి మనము. వీసీ వైస్ ఛాన్సలర్ ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు సెర్చ్ కమిటీ నియమిస్తుంది, వాళ్ళు ఇండిపెండెంట్ గా పనిచేస్తారు, గవర్నమెంట్ కి వాళ్ళకి సంబంధం లేదు. ఇంకోవైపున ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. డెసిషన్ ఎవరు తీసుకున్నట్టు? కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మాకేం సంబంధం, అది వీసీ అంటాడు. వీసీని టచ్ చేసే ప్రయత్నం చేసి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడితే ఇది గవర్నమెంటే ఉన్న తెర వెనకాలని వాళ్ళు అంటున్నారు. అసలు ఏం జరుగుతున్నదో అర్థం కాని
పరిస్థితి. ఎవరు ఈ సర్క్యులర్ జారీ చేసిన వాళ్ళ ఇంటారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఒక యూనివర్సిటీ అనగానే ముగ్గురు యొక్క ముఖ్య పాత్ర ఉంటది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండు రాష్ట్ర ప్రభుత్వం, మూడు గవర్నర్. ఇక్కడ వీసీల నియామకం అంతా కూడా ఆదేశాలన్నీ కూడా వాళ్ళ నుంచి నియామకాలన్నీ జరుగుతాయి. అంటే ముగ్గురు యొక్క పాత్ర, కేంద్రం పాత్ర, రాష్ట్రం పాత్ర, గవర్నర్ పాత్ర. ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఎవరైతే ఉంటారో ఒక్క ఈ యూనివర్సిటీ కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల యొక్క నియామకాలు గాని, ఈయన వైస్ ఛాన్సలర్ అయితే గవర్నరే దీనికి మొత్తంగా ఆయన అధిపతి. కాబట్టి ఇక్కడ మరి ఈ ముగ్గుట్లో కేంద్రం జోక్యం లేకపోతే కేంద్రం యొక్క హస్తం ఉందా, లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్ హస్తం ఉందా, లేకపోతే గవర్నరు ద్వారా ఇటు కేంద్ర ప్రభుత్వానికి మట్టంటకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మట్టంటకుండా గవర్నర్ ద్వారా ఆదేశాలు ఇప్పించండా. ఎందుకంటే గవర్నర్ పాత్ర చాలా కీలకం ఉంటుంది దీంట్లో. మరి ఈ ముగ్గురు గాక ఒకవేళ ఈ ముగ్గురు పాత్ర లేదనుకుంటే వైస్ ఛాన్సలరు ఏదైనా ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తన వాళ్ళకు బాడీ ఉంటది. అంటే యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్ ఎవరైతే ఉంటారో కూడా ప్రిన్సిపాల్స్ మీటింగ్ లోనే ఈ సర్క్యులర్ వచ్చింది కదా అని కొంతమందిని అడిగిన, ఒకరిద్దరు ప్రిన్సిపాల్స్ అడిగితే లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ గా వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు యూనివర్సిటీ నిర్వహణ అంతా కూడా అయితేనేమో సెనెట్ బాడీ ద్వారా జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఎవరినైతే గవర్నర్ ద్వారా కొంతమందిని నియామకం చేస్తుందో నాన్ ప్రొఫెసర్స్ లేదా ప్రిన్సిపాల్స్ ఇట్లా ఉంటారు కదా బయట వ్యక్తులు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ అనుకూలమైన వాళ్ళు సెనెట్ బాడీలో ఉంటారు. అయితే సెనెట్ బాడీలో మళ్ళీ చీఫ్ వైస్ ఛాన్సలరే ఉంటాడు. సెనెట్ బాడీ నిర్ణయంతో జరగాలి, లేకపోతే వైస్ ఛాన్సలర్ పరిధిలో కింద ఉన్నటువంటి యూనివర్సిటీ పరిధిలో ఉన్న కాలేజీల ప్రిన్సిపల్ అన్న చేయాలి. ఇప్పుడు సెనెట్ బాడీ లేదు, పూర్తి స్థాయి సెనెట్ బాడీ లేదు ఇక్కడ యూనివర్సిటీకి లేదు, ఇంకా నియామకం కావాలి. అదే మరి ప్రిన్సిపాల్స్ అయితే ఉన్నారు. మరి అయితే ప్రిన్సిపాల్ ద్వారానే జరగాలి, ప్రిన్సిపాల్ మీటింగ్ లో జరగాలి. మీరు చెప్పినట్టు మరి బయట కొంతమంది ప్రిన్సిపాల్స్ బయటకు వచ్చి ఇది అక్రమము, ఇది అన్యాయము, ఇది అప్రజాస్వామికము అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు, వేరే ప్రిన్సిపాల్ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అయినప్పుడు ప్రిన్సిపాల్ మీటింగ్ లో జరగలేదు నిర్ణయం అనేది అర్థం అవుతున్నది. సెనెట్ బాడీలో జరగలే, మరి ఎక్కడ జరిగింది? అయితే మీరన్నట్టు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి, అంటే ముఖ్యమంత్రి నిన్న స్టేట్మెంట్స్ చూస్తే వీసీని మేమే నియమించినాం, దళితునికి ఇచ్చినాం, అండ్ ప్రిన్సిపల్ గా కాసిం ని మేమే పెట్టినాం దళితుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇందులో మేము నిర్ణయం తీసుకోవడంలో పాత్ర ఉన్నా అని చెప్తున్న వీళ్ళు సర్క్యులర్ లో లేదు అని ఎట్లా అనుకోవాలా? అంటే అసలు వాస్తవంగా అయితే మన ముఖ్యమంత్రి అసలు ప్రిన్సిపల్ నియామకానికి ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు. వీసీ తన పరిధిలో ఎవరు అనుకుంటే ఆయన ప్రిన్సిపల్ అవుతారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చే స్టేట్మెంట్ అన్ని చూస్తే నిండు సభలో జర్నలిస్టుల మీద ఏం మాట్లాడిండు, తోలుకలు తీస్తాం, తాటలు తీస్తాం, బట్టలు తీసుకొడతాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అరే నువ్వెవరు అసలు మాట్లాడడానికి? ఆడ మాట్లాడుతుంటే ఆడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, దిక్కుమాలిన ప్రతిపక్షం కానీ, అరే నాయన నీకు అర్హత లేదురా, నువ్వు జర్నలిస్టుల గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సిందే, బడ్జెట్ గురించి మాట్లాడు, రాష్ట్రం గురించి మాట్లాడు, నువ్వెవడు మాట్లాడడానికి? అది పోలీస్ చూసుకుంటుంది, న్యాయశాఖ చూసుకుంటుంది, నువ్వెవరు మాట్లాడదని అన్నారు. లేకపోతే పబ్లిక్ రిలేషన్ వాళ్ళు చూసుకుంటారు. నువ్వెవడు మాట్లాడడానికి? పబ్లిక్ రిలేషన్కి అదే దీనికి ఓ మంత్రి ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, శాఖ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. లేకపోతే యూట్యూబ్ నిర్మాణకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు కంప్లైంట్ చేయి అని మన ముఖ్యమంత్రి ఎట్లయిందంటే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో అరే నీకేం సంబంధం? బీసీ నియామకంలో కూడా దానికి ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది, ఆ సెర్చ్ కమిటీ నిర్ణయాలు ఉంటాయి, వాళ్ళ ప్రతిపాదనలు ఉంటాయి, వాళ్ళ ప్రతిపాదన గవర్నర్ పంపుతారు. గవర్నర్ కదా నిర్ణయం చేయాల్సింది. ఇప్పుడు ఏమైపోయిందంటే అన్నిటికీ సర్వస్వం నేనే అని లేనిపోని పెత్తనం ఎత్తుకొని ఆగమైతాడు ముఖ్యమంత్రి. అది తెలిసా తెలియకనా మూర్ఖత్వం. అందులో నా పాత్ర ఉంది అని చెప్పుకుంటున్న వీళ్ళు సర్క్యులర్ లో పాత్ర ఉండదా?
ఉంటది. అంతే కదా, సింపుల్ ఎందుకు అడుగుతారు? కదా, మనం ఇప్పుడు ఇదే లాజిక్ కదా అది. పెద్ద శోధించాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ఇక్కడ మీరే అయినప్పుడు ఇక్కడ ఎందుకు మీరు కాదు? ఒకవేళ లేవయ్యా, నువ్వు లేవు, ముఖ్యమంత్రి అని నువ్వు లేవు. ఒక యూనివర్సిటీ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ రావడానికి కారణమైనటువంటి ఒక యూనివర్సిటీ అంత పెద్ద ప్రొటెస్ట్ నిరసనలు జరుగుతుంటే మీడియా మొత్తం, సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పత్రికలు, నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉండవా? లేవా? అవును. మరి ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వెందుకు జోక్యం చేసుకుంటలేవు? నువ్వెందుకు మాట్లాడతలేవు? అంటే నీ గురించి, నీ భార్య గురించి, నీ కూతురు గురించి, నీ కుటుంబం గురించి మాట్లాడితే మాత్రం నిన్ను అసెంబ్లీలో మాట్లాడతావు. అక్కడ గంతులు వేస్తావు, తోటలు తీస్తా, తాడుకలు తీస్తా, బట్టలు ఉడిచి కొడతా, అది చేస్తా, ఇది చేస్తా, మాకు చీమనెత్తులు లేదని మాట్లాడతావు. మరి ఇక్కడ ఇదెందుకు మాట్లాడవు? అవును, మాట్లాడాలి కదా. అంటే 4 రోజుల నుంచి ఇంత పెద్ద అందరికి వాళ్ళకు ఇది దాదాపు ఎగ్జామ్స్ రాబోయే టైం. ఇది పిల్లలు క్లాసులు బైకాట్ చేసి, కాలేజ్ బైకాట్ చేసి ఆందోళన దిగుతా ఉంటే, పైగా నిన్న ఏసీపీ డీసీపీలు అంతా ప్రెస్ మీట్ పెట్టి ఇంకా వాళ్ళు బెదిరించే ధోరణే కనిపిస్తున్నది. రెచ్చగొడుతున్నారు. కేసులు పెడతాం, మీకు భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తాం, మిమ్మల్ని మొత్తంగానే కాలేజీ నుంచి చేస్తాం అంటే అసలు ఈ రెచ్చగొట్టే అసలు పోలీసు జోక్యం ఎందుకు ఇక్కడ? అరే యూనివర్సిటీ ఉంది, వైస్ ఛాన్సలర్ అన్నారు. ఇక్కడ వైస్ ఛాన్సలర్ మీద కూడా అనుమానం ఎందుకు వస్తుందంటే, అరే నీకు కాలేజీలో జరుగుతున్నది, వచ్చి మాట్లాడు, నీ ప్రిన్సిపాల్స్ పిలుచుకో, వాళ్ళతో చర్చించు, పౌర సమాజం ఉంది వాళ్ళతో మాట్లాడు, లేకపోతే ఈ రిటైర్డ్ ప్రొఫెసర్లు ఉన్నారు, రిటైర్డ్ వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడు, లేకపోతే మీడియా ఉంది వాళ్ళతో మాట్లాడు. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు సర్క్యులర్ జారీ చేయకపోయినా మీరు చేయాల్సిన పని అంతా చేస్తున్నారు కదా. ఇంటెలిజెన్స్ సివిల్ డ్రెస్ లో కూర్చొని మొత్తం స్టూడెంట్ కి ఒక మనిషిని పెట్టి అనేంత రీతిలో ఆడ పోలీసులు ఉంటున్నారు. మొన్న రాత్రి అరే ఎక్కడైతే ఆర్ట్స్ కాలేజీలో ప్రొటెస్ట్ చేసినప్పుడు రాత్రి 2 గంటలప్పుడు అరెస్ట్ చేసి వాళ్ళని అదే మళ్ళా నా పర్సనల్ బాండ్ మీద విడుదల చేసి కోటి పోలీస్ స్టేషన్ కి వాళ్ళని డైలీ వచ్చి సంతకాలు పెట్టమని ఇన్ని ఆంక్షలు పెడుతూ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అసలు ఇంత పోలీస్ ఎందుకు? ప్రెస్ క్లబ్ మొత్తం నింపేసారు కదా, మొత్తం రక్షక వెహికల్ తిరుగుతున్నాయి లోపల. అంటే వీటన్నిటి ద్వారా మీరు అన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం రావడానికి, కాంగ్రెస్ పార్టీ పాలన రావడానికి మనందరం కారణం కాబట్టి మనం ఇవాళ విద్యార్థులు అడుగుతున్నారు, ప్రజలు అడుగుతున్నారు, టీచర్లు అడుగుతున్నారు, పౌర సమాజం అడుగుతుంది. ఓ ఇన్నయ్య ఆడవన్నావు, ఓ కోదండరామి ఆడవన్నావు, ఓ రఘు ఎక్కడ వన్నావు, ఏం చేస్తావు అంటారు, ఓ అరగోపాల్ ఎక్కడ పోయినావు, బరాబరా అడుగుతారు, అడగాల్సిందే. ఇవాళ మాకు ఎన్ని పనులు ఉన్నాయి, ఇక్కడికి ఎందుకు వచ్చాం, మీరు ఎందుకు వచ్చారు, పుసుకునేటికి రాకపోతే కథమే. ఆ నేరంలో మనం కూడా బాగా సోల్ అవుతాం. ఎంత ముఖ్యమైన పని బయట ఉన్నా గానీ మనం రావాల్సిన అవసరం ఏర్పడదు. ఎందుకు? ఇది చాలా హీనమైన, హేయమైన, దుర్మార్గమైన. ఇప్పుడు వీసీని బలి చేస్తున్నట్టు ఏమైనా అనిపిస్తున్నదా? బలికా బకరా వీసీ అవుతున్నాడా? అదైతే వాస్తవం. ఇప్పుడు రాక యూనివర్సిటీ చరిత్రలో 100 ఏళ్ళ యూనివర్సిటీ చరిత్రలో అడుగు సామాజిక వర్గానికి చెందినటువంటి దళితుల్లో కూడా మళ్ళా బానిసకు ఒక బానిస అన్నట్టు ఒక మాదిగా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి వస్తే అందరూ హర్షించారు. మనం కూడా చాలా సంతోషపడ్డాం. యూనివర్సిటీ బాగుపడుతుందేమో, విద్యార్థులకు మేలు జరుగుతుందేమో అని మనం కూడా చాలా సౌకర్యాలు పెరుగుతాయేమో అని అనుకున్నాం. ఊరి 6 నెలలు కాలే 3 నెలల ముచ్చట అన్నట్టు ఇది చూసేసరికి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అక్కడ ఆ దివ్యాంగులైతే రోజు సమాజంలో అత్యంత బాధతోటి ఉండేవాళ్ళు దివ్యాంగులు. అనేక అవమానాలు భరించు, అనేక కష్టాలు భరిస్తూ, శారీరక అంగవైకల్యంతో వాళ్ళు అనేక కష్టాలు పాలవుతారు. ఇవాళ వాళ్ళు పిహెచ్డి స్కాలర్, రీసెర్చ్ స్కాలర్లు, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళైతే నాకు ఫోన్ చేస్తున్నారు. నేను కూడా ఆ సంఘంలో ఉన్నా, నేను కూడా దివ్యాంగుల దాంట్లో ఉన్నా కాబట్టి. వీళ్ళు అక్కడ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటాడు, పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటాడు, మరి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదా?
ఆయన మళ్ళీ కేంద్రము ఆధీనంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల మీద జరుగుతున్న దాడుల మీద మాట్లాడుతుంటాడు. మరి ఈ యూనివర్సిటీల సంగతి ఏంది? నేను అనుకోవడం అయితే ఇప్పుడు రౌండ్ టేబుల్లో సమావేశం ద్వారా మేము అందరం కలిసి ఆదరణ చేసి మేమే ఈ సమస్య పరిష్కారం కావడానికి వైస్ ఛాన్సలర్ దగ్గరికి పోవడం, తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి పోవడం, అవసరమైతే గవర్నర్, ఈ ముగ్గురే, లేకపోతే ఇక కేంద్రం దగ్గరికి పోలేము. ఇప్పుడు ఈ ముగ్గురు యొక్క జోక్యం చేసుకునే అవకాశం ఉంది. దీంట్లో గవర్నర్ ఇన్వాల్వ్ కావచ్చు, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ కావచ్చు, వైస్ ఛాన్సలర్ తనకు తాను ప్రధాన బాధ్యుడు కాబట్టి తను కూడా అసలు ఆయనే మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని పిలిచి ఇట్లా ఉంది ఏం చేద్దాం, లేకపోతే అనేక విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తే అసలు ఈ సమస్య ఒక అర్ధ గంటలో పరిష్కరించవచ్చు. అంతే. విద్యార్థులు ఏమైనా తప్పుంటే, విద్యార్థులు ఏమైనా అరాచకంగా చేస్తే, విద్యార్థులు చదువుకోకుండా వాళ్ళు చదువుకునే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తే తప్పనిసరిగా మోటివేషన్ క్లాసెస్ పెడదాం, వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చర్యలు తీసుకోండి. వినకపోతే వాళ్ళని 1, 2, 3 చాలా అవకాశం ఇచ్చి వాళ్ళని కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. అవి ఏవీ లేకుండా ఇటువంటి సర్క్యులర్లు జీవోలు ఏం చేస్తాయి? ఆంక్షల ద్వారా, నిర్బంధం ద్వారా, కఠినమైనటువంటి ఇటువంటి చర్యల ద్వారా మనం ఎవ్వరిని ఏది మార్చలేము. కాబట్టి తప్పనిసరిగా ఈసీ గారు మీరు ఇప్పటికైనా మీరు కూడా పొరపాటు జరుగుతుందని, నేను బలవుతున్నాని మీరు కూడా అనుకుంటుందనేది నిన్న ఈవినింగ్ నుంచి మీరు కొంతమందితో ఫోన్ చేసి మీ బాధను వ్యక్తం చేస్తున్నారని, ఏడుపు ఒక్కడే తక్కువ ఉందని మాకు తెలుసు, మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మీరు వచ్చిన నేపథ్యం వేరు, మీరు జీవించిన విధానం వేరు, మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎట్లా చదువుకున్నారు, ఎట్లా పైకి వచ్చారో అదంతా మాకు చాలా కన్సర్న్ ఉంది. కానీ ఈ దుర్మార్గం చర్యల్లో మీరు భాగస్వాములు కావద్దు. ఇటువంటి ప్రజా వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాల్లో మీరు దయచేసి 2 చేతులు జోడించి వేడుకుంటున్నా, మీలాంటి వాళ్ళు వెనుక ఇట్లా చేస్తే, మీరు ఒక్కరు చేసినా మీ జాతిలో ఇంకెవరైనా అరే ఇటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము ఎప్పుడైనా మాట్లాడితే ఇస్తే ఎరగబెట్టింది కదా అంటారు. ఇట్లా ఏం చేసి ఇప్పుడు సింపుల్ గా అదే అంటారు, దళితునికి వీసీ ఇస్తే చేసిన పని ఇది అంటారు, ఉద్దాలకం చూస్తాం కదా అని అంటారు. కాబట్టి ఏదో మనోడు అని నెత్తి మీద వేసుకుంటే వాడు ఏం చేసిండు అనేది అంటారు. కాబట్టి దయచేసి మీ ఒక్కరి యొక్క జీవితం కాదు, తెలంగాణలో ఉన్న సమస్త అట్టడుగు సమాజం యొక్క, కులాల యొక్క ఐడెంటిటీ సమస్య ఇది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు విచక్షణతోటి, విజ్ఞతతోటి, ఎలాంటి యుగోలో పోకుండా మీరు మంచి నిర్ణయం తీసుకోవాలని, మీరు సరే మీ పేరుతోటి సర్క్యులర్ వచ్చింది, మీరు విత్డ్రా చేసుకుంటే ఎట్లా అని మీరు ఆలోచించకూడదు. తప్పులు జరగడం జరుగుతుంటాయి, వెనక్కి తీసుకున్నప్పుడే అదే గొప్పతనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీని మీద సమీక్షించాలి, ఎలాంటి భేషజాలకు పోకుండా తక్షణమే సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోరాటం మరింత ఉధృతం అవుతున్నది, మీరు గమనిస్తున్నారో, మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్తున్నదో లేదో కానీ మరో ఉద్యమం దిశగా వెళ్తున్నది. అది ఎటువైపు వెళ్తుంది? అవసరమైతే విద్యార్థులు అనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ మీద మీరు పగబడితే ప్రభుత్వం కూలిపోవడానికి కూడా అవకాశాలు ఉండొచ్చు, చెప్పలేం. పోరాటం ఉధృతం అయితే ఎటువైపు దారి తీస్తే కూడా చెప్పలేం కదా. అందుకే మొత్తం సమాజం అంతా ఒక తాటి మీద ఉన్నది. ఇలాంటి పనికిమాలిన దుర్మార్గమైన చర్యలని ప్రజలు ఖండిస్తున్నారు. తక్షణమే సర్క్యులర్ ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.